సార్, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సుపరిపాలన అందించారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా ఎన్ని కుట్రలు ఎదురైనా కానీ విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు. ఏ విధంగా చూడాలి? ఇది ప్రజల విజయం. ప్రజలు ఏ విధంగా అయితే ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 175 సీట్లకు గాను 151 సీటు గెలిచే విధంగా ప్రజలు మద్దతు తెలిపి అండగా నిలబడ్డారు. కాబట్టి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ముగు చేయకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించారు. కాబట్టి ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్స్లో మళ్ళా ఇంకో 5 సంవత్సరాల పాలనకి ఆయనకి మద్దతు తెలుపుతూ ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నది మనందరం కూడా చూసాం. తప్పకుండా వాళ్ళందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో మళ్ళా రేపు 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక శాతం మంచి మెజార్టీతో గెలిచే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా రాబోయే రోజు 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా 2019 నుంచి 24 వరకు సుపరిపాలన అందించి ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఇబ్బందులున్నా తను ఇబ్బందుల్లాగా భావించి వాళ్ళకి సహకారాలు అందించారో, పాలన అందించారో, అదేవిధంగా రాబోయే రోజు 5 సంవత్సరాల్లో కూడా పాలన అందించే విధంగా ప్రజలు మళ్ళా ఆశీస్సులు ఇస్తారని, ఆ దేవుడి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో తప్పకుండా మరో 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తారని ఆశిస్తారు.